లాస్ట్ క్లాస్లో సీనియర్ అకౌంటెన్సీ సంబంధించి కన్సైన్మెంట్ అకౌంట్ స్టార్ట్ చేసాం. వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్, ఫుల్ స్టాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం. సో ఇవాళ చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే కన్సైన్మెంట్లోనే మరి క్లోజింగ్ స్టాక్ అంటే మిగిలిపోయినటువంటి సరుకు, సో దాని యొక్క వాల్యూని ఏ విధంగా కనుక్కోవాలి, సో వాటి గురించి దాంట్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, సో అవి చూద్దాం. సో వాళ్ళు చేసేటువంటి వాటిలో అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ ఏ విధంగా చేయాలి, ప్లస్ దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో ఒకసారి అన్సోల్డ్ స్టాక్ అంటే ఏంటి? సో అన్సోల్డ్ స్టాక్, సో కన్సైనర్ కన్సైనీకి గూడ్స్ని పంపిస్తున్నాడు. కన్సైనర్ కన్సైనీకి గూడ్స్ని పంపించాడు. పంపించినప్పుడు మరి అయ్యేటువంటి మొత్తం ఎక్స్పెన్స్ని ఎవరు చూసుకున్నారంటే కన్సైనరే చూసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 200 గూడ్స్ని పంపించాడు. ఒక్కొక్క దాని వాల్యూ రూపాయి, అంటే టోటల్ దాని యొక్క వాల్యూ 200 రూపీస్. ఓకే, సో 200 రూపీస్ ఉన్నటువంటి వాల్యూ గూడ్స్ కన్సైనీ దగ్గరికి వచ్చింది. కన్సైనీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఎక్స్పెన్సెస్ కోసం, సో అతను చేసినటువంటి ఎక్స్పెన్సెస్ కోసం, ఓకేనా, సో ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ కోసం ఏం చేశాడు, ఈ అమౌంట్ పేమెంట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ 200 రూపీస్ ఉన్నటువంటి గూడ్స్ని పంపించడానికి ఇతను ఒక 10 రూపీస్ కట్ చేశాడు. 10 రూపీస్. ఓకే, సో కట్ చేసిన తర్వాత ఈ కన్సైనీ దగ్గరికి వచ్చేసినాయి సరుకు. వచ్చిన తర్వాత కన్సైనీ షాప్లో తీసుకురావడానికి, గోడౌన్లో తీసుకురావడానికి, మొత్తం సరుకులు తీసుకురావడానికి ఇతను ఒక 10 రూపీస్ కట్ చేశాడు. ఓకే, సో టోటల్గా ఎంతకు అమ్ముతాం మనం అంటే 200కి అమ్మకుండా ఏం చేస్తాం, ఈ ఎక్స్పెన్స్ని కూడాను యాడ్ చేసుకుంటాం. అవునా, ఎక్స్పెన్స్ని కూడాను ఎక్కువగా చేసుకొని అమ్మితేనే మనకి లాభాలు వస్తాయి. సో 200 ప్లస్ 10 ప్లస్ 10 అంటే 220 కన్నా ఎక్కువ అమ్మితే మనకి లాభం వస్తుంది. దానికన్నా తక్కువ అమ్మితే కనుక లాస్ వస్తుంది. సరే, ఇప్పుడు గూడ్స్ పంపించాడు. ఎంతవి? 200 వాల్యూ పంపించాడు. దాంట్లో కన్సైనీ ఏం చేశాడంటే 200 సంబంధించిన వాటిలో 100 గూడ్స్ని అమ్మేశాడు. 100 గూడ్స్ సేల్ చేసాడు. సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి గూడ్స్ అతని దగ్గర? 100 ఉన్నాయి. సో టోటల్ పంపించినవేమో 200. ఆ 200లో ఇతను సేల్ చేసినవి 100. సో రిమైనింగ్ గూడ్స్ ఎన్ని? 100. సో 100 వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ని మనం 100 రూపీస్కే బుక్స్లో చూపిస్తే ఈ ఎక్స్పెన్స్ దాంట్లో ఇంకర్ అయినాయి. ఈ ఎక్స్పెన్స్ని కూడా దాంట్లో చూపించాలి. సో ఓన్లీ 100 రూపీసే మనం బుక్స్లో చూపించాం అనుకోండి, క్లోజింగ్ స్టాక్ లాగా, సో అక్కడ ట్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది రాదు. సో ట్రూ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ గీసినప్పుడు లేకపోతే కన్సైన్మెంట్ అకౌంట్ గీసినప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో స్టాక్ గురించి రాసుకుంటాం. అవునా, మరి స్టాక్ తప్పు రాశారనుకోండి, స్టాక్ ఏమైనా తప్పు రాస్తే ఏమవుతుంది, బ్యాలెన్సింగ్ చేసినప్పుడు గ్రాస్ ప్రాఫిట్ కూడాను తక్కువ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ కూడాను తప్పు వస్తుంది. ఓకే, సో ట్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది రాదు. సో అందుకే ఏం చేస్తా అంటే ఈ క్లోజింగ్ స్టాక్లో కూడాను ఈ ఎక్స్పెన్స్ కూడాను ఇంక్లూడ్ అవ్వాలి. క్లోజింగ్ స్టాక్లో కూడాను ఎక్స్పెన్స్ ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే, సో అకార్డింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 2, అకౌంటింగ్ స్టాండర్డ్ 2 అంటే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఏం చెప్తుందంటే all the expenses which increase the value of the goods should be added to the cost of the goods. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్కి అన్ని ఎక్స్పెన్సెస్ ఏవైతే దాన్ని తీసుకురావడానికి అయినటువంటి ఖర్చు ఉందో ఆ ఎక్స్పెన్స్ మొత్తాన్ని కూడాను, కాస్ట్ మొత్తాన్ని కూడాను దానికి యాడ్ చేయండి. అంటే స్టాక్ ఏదైతే మిగిలిపోయిందో ఆ స్టాక్కి ఎక్స్పెన్స్ ఏవైతే వాటి మీద ఖర్చు అయినాయో వాటిని కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఏ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి? ఇక్కడ ఆల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాడు. ఆల్ ఎక్స్పెన్సెస్. ఏ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి అంటే విచ్ ఇంక్రీజ్ ది కాస్ట్. వేటిని అయితే నేను యాడ్ చేసి అమ్ముతాను. సో ఎక్స్పెన్స్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఎక్స్పెన్స్ అయినాయి. సో వాటిని నేను ఏం చేస్తాను, కంపల్సరీగా యాడ్ చేసి అమ్ముతాను. సో ఈ ఎక్స్పెన్స్, ఏ ఎక్స్పెన్స్ అయితే కాస్ట్ని పెంచుతున్నాయో వాటిని కంపల్సరీగా యాడ్ చేసి చూపిమని చెప్పేసి లా ప్రకారం ఉంది. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 2 చెప్తుంది వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. తర్వాత మరి కన్సైనర్ కానీ కన్సైనీ కానీ చేసేటువంటి ఎక్స్పెన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. 2 టైప్స్గా. సో ఎక్స్పెన్సెస్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. వీటినే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని కూడా అనొచ్చు. డైరెక్ట్ ఎక్స్పెన్స్.
ఓకే. రెండోది రికరింగ్ ఎక్స్పెన్స్, వీటినే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని పిలవచ్చు. సో ఎక్స్పెన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. కన్సైనర్ అండ్ కన్సైనీ ఇద్దరు ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి ఎక్స్పెన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం, వాళ్ళు చేసినటువంటి ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్ని. సో ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. నాన్ రికరింగ్ అంటే పద్దాకల వచ్చేటువంటి ఎక్స్పెన్స్ కావు, మళ్ళా వచ్చేటువంటి ఎక్స్పెన్స్ కావు ఇవి. ఓకే. రెండోది వచ్చేసి రికరింగ్ అంటే మళ్ళా రావడం. ఓకే. సో ఈ విధంగా 2 టైప్స్గా డివైడ్ చేసాం, డైరెక్ట్ ఎక్స్పెన్స్గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటంటే ఆల్ దోస్ ఎక్స్పెన్స్ విచ్ ఆర్ ఇంకర్డ్ టు బ్రింగ్ ది గూడ్స్ టు ది కన్సైనీ గోడౌన్. సో కన్సైనీ ఉండేటువంటి ప్లేస్కి వెళ్ళడం కోసం ఏవైతే ఎక్స్పెన్స్ మనం చేశామో, సో ప్రతి ఎక్స్పెన్స్ని ఏమని చెప్తామంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సైనర్ ఉన్నాడు. ఓకే. కన్సైనర్. సో కన్సైనర్ ఏం చేస్తున్నాడు? గూడ్స్ని కన్సైనీ దగ్గరికి పంపిస్తున్నాడు. సో పంపించేటప్పుడు అతనికి అయినటువంటి ప్రతి ఎక్స్పెన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ ఈ కన్సైనీ వేరే దేశానికి చెందినవాడు అనుకోండి, వేరే దేశానికి, అప్పుడు దేని ద్వారా పంపించాలి గూడ్స్ని అంటే కార్గో, విమానాల ద్వారా పంపించాల్సి వస్తుంది. ఓకే. సో విమానం ద్వారా పంపిస్తున్నాడు గూడ్స్. లేదు, వేరే దేశానికి ఏరోప్లేన్స్ ద్వారా కాకుండా, కార్గోస్ ద్వారా కాకుండా మరి షిప్పుల ద్వారా కూడా పంపించవచ్చు. సో షిప్పుల ద్వారా పంపిస్తున్నాడు. ఓకే. సో షిప్ ద్వారా పంపించిన, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్. సో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, ట్రక్కుల ద్వారా కానీ. ఓకే. సో ఇవి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. సో ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఫెసిలిటీస్ ద్వారా దేని ద్వారా యూజ్ చేసినా సరే కన్సైనీకి వాడి యొక్క గోడౌన్కి, కన్సైనీ యొక్క వేర్ హౌసెస్ లేకపోతే అతను ఉండేటువంటి షాప్కి తీసుకువెళ్ళడానికి అయినటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను కన్సైన్మెంట్ యొక్క కాస్ట్కి యాడ్ చేయాలి, అంటే స్టాక్కి యాడ్ చేయాలి. సో ఫ్రైట్స్ కావచ్చు, ఫ్రైట్ ఛార్జెస్ కావచ్చు, తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి కాస్ట్ కావచ్చు, క్యారేజ్ కావచ్చు, లేకపోతే కార్టేజ్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ దేశం మారిందనుకోండి, అతను వేరే దేశంలో ఉన్నాడు, మరి దేశం దాటిన తర్వాత అటు బయట వైపు వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కస్టమ్స్ డ్యూటీ వాళ్ళు ఉంటారు, కస్టమ్స్. ఓకేనా. సో ఒకసారి చూడండి, సో కన్సైనీ వేరే దేశంలో ఉన్నాడు, ఆ దేశానికి వెళ్ళేటప్పుడు మరి ఇక్కడ ఎప్పుడైతే 12 నాటికల్ మైల్స్, మన ఇండియా అయితే కనుక 12 నాటికల్ మైల్స్ అంటాం. 12 నాటికల్ మైల్స్ అంటే సముద్ర తీరం. ఓకేనా. భూభాగం నుండి సముద్ర తీరానికి 12 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటే కనుక ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో గూడ్స్ వేరే దేశం నుండి లోపలికి వస్తాయో మరి ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు ఉంటారు, కస్టమ్స్. సో కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గూడ్స్ని అక్కడే ఆపేసి వాటి యొక్క వాల్యూ కట్టి దాని మీద ట్యాక్స్ వేస్తారు. అంటే ఆ గూడ్స్ వేరే దేశాన్ని మనం పంపించేటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో కస్టమ్స్ డ్యూటీ పేమెంట్ చేయాలి. ఓకేనా. అదేవిధంగా కన్సైనీ దేశం పంపిస్తున్నాడు వేరే దేశానికి, మరి పంపించేటప్పుడు కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ట్యాక్స్ పడిద్ది. ఓకే. సో కస్టమ్స్ అతను కూడా కట్టాల్సి వస్తుంది. అంటే ఈ ఎక్స్పెన్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాం మనం? యాడ్ చేసుకోవాలి, ఆ గూడ్స్కి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో 200 వస్తువు యొక్క విలువ 200, కానీ అతను పంపించేటప్పుడు దానికన్నా ఎక్కువ ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతున్నాడు. సో ఈ ఎక్స్పెన్స్ మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలి మనం? కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సిందే. సో కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఏవైతే గూడ్స్ వేరే దేశానికి వెళ్తున్నాయో, వేరే దేశంలో అమ్ముతున్నామో వాటి మీద ట్యాక్స్ వేస్తారు. ఓకేనా. సో ఎగ్జిమ్స్ పాలసీ 2000 ప్రకారం కూడా కొన్ని వస్తువుల మీద మనకి ఎజంప్షన్ ఉంది. ఓకేనా. కొన్ని వస్తువుల మీద ట్యాక్స్ ఉంటుంది, కొన్ని వస్తువుల మీద ట్యాక్స్ ఉంటుంది. ఓకే. సో ఏదైనా సరే కస్టమ్స్ డ్యూటీ ఇలాంటివి కట్టాల్సి వస్తుంది దేశం మారినప్పుడు. సో కన్సైనీ దగ్గర తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా మరి ఈ ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది. ఓకేనా. సో కస్టమ్స్ డ్యూటీ. తర్వాత కన్సైనీ అతని షాప్ నుండి సో సరుకులు దించుకోవడానికి అతను కూడా ఏం చేస్తాడు? కొన్ని ఎక్స్పెన్స్ చేస్తాడు. సో ట్రక్లో నుండి
సరుకుల్ని దించుకొని అతని షాప్కి తీసుకెళ్ళడానికి. ఓకే, సో షాప్కి తీసుకెళ్ళడానికి అతను కూడా ఏం చేస్తాడు, కొన్ని ఎక్స్పెన్స్ చేస్తాడు. ఇక్కడ క్యారేజ్ ఎక్స్పెన్స్ కావచ్చు, లేకపోతే వేజెస్ కావచ్చు, ఇలాంటివి. ఓకే, అంటే గోడౌన్కి తీసుకెళ్ళడానికి అయ్యేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను కాస్ట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అందుకే వాల్యుయేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కాస్ట్ని ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, సో దాన్ని ఏమంటాం అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. అంటే ఇవి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. ఓకేనా, ఈ ట్రక్ ఛార్జెస్ పేమెంట్ చేశాడు కన్సైనర్ పంపించేటప్పుడు, మరి ఎప్పుడు ప్రతిసారి ఇస్తాడా అంటే ఇవ్వడు, జస్ట్ పంపించినప్పుడు మాత్రమే పేమెంట్ చేశాడు. ఓకేనా, సో గూడ్స్ పంపించినప్పుడు మాత్రమే పేమెంట్ చేసాం. అలా కాకుండా కొన్ని ఖర్చులు ఉన్నాయి. కొన్ని ఖర్చులు ఫర్ ఎగ్జాంపుల్ కన్సైనీ ఉండేటువంటి షాప్ యొక్క రెంట్, కన్సైనీ ఉండేటువంటి షాప్ యొక్క రెంట్, అదేవిధంగా ఇతను ఉండేటువంటి వేర్ హౌసింగ్లో గూడ్స్ ఉన్నాయి, వాటి మీద ఇన్సూరెన్స్ చేయించాడు, ఆ ఇన్సూరెన్స్, అదేవిధంగా వేర్ హౌసింగ్ యొక్క రెంట్, గోడౌన్ యొక్క రెంట్, ఇలాంటి ఎక్స్పెన్స్ రికరింగ్ అవుతూ ఉంటాయి. అతను సేల్ చేసినా చేయకపోయినా, అతను సరుకులు పంపించినా పంపించకపోయినా అమౌంట్ కడుతూనే ఉండాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్, సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన ఎక్స్పెన్స్. ఓకే, సో ఈ ఏంటివి రికరింగ్ నేచర్ కలిగి ఉన్నాయి. అంటే అతను సరుకులతో అమ్మడంతో సంబంధం లేదు, అతను సరుకులు అమ్మినా అమ్మపోయినా ఆ షాప్ యొక్క రెంట్ కంపల్సరీగా పేమెంట్ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా వేర్ హౌసెస్లో గూడ్స్ ఉన్నా లేకపోయినా సరే అది అద్దెకి తీసుకున్నప్పుడు రెంట్ పేమెంట్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి రికరింగ్ నేచర్. ఓకేనా, అంటే పద్దాకలా వచ్చేటువంటివి సరుకులు ఉన్నా లేకపోయినా సరే మనం కడుతూనే ఉండాలి. అతను సరుకులు అమ్మినా లేకపోయినా సరే కడుతూనే ఉండాలి. సేల్స్ మ్యాన్ పెట్టుకున్నారు, సేల్స్ మ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, సో సేల్స్ మ్యాన్కి శాలరీ ఇవ్వాలి. ఓకేనా, సో ఈ మొత్తం ఏంటంటే టోటల్ ఖర్చులు కూడాను రికరింగ్ సంబంధించి. అంటే గోడౌన్ తర్వాత అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, రికరింగ్ అంటే నాన్ రికరింగ్ అంటే ఏం చెప్పా అంటే ఫస్ట్ గూడ్స్ కన్సైనీ గోడౌన్కి వచ్చే వరకు అయ్యేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను నాన్ రికరింగ్ అవుతుంది. గోడౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి వచ్చేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను రికరింగ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ కట్టేటప్పుడు ఏ ఎక్స్పెన్స్ని తీసుకోవాలంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ మాత్రమే క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో స్టాక్ తీసుకొచ్చేటప్పుడు ఏవైతే ఎక్స్పెన్స్ జరుగుతున్నాయో ప్రతి ఎక్స్పెన్స్ని యాడ్ చేస్తున్నాం. అదేవిధంగా సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్లో ఏం చేస్తామంటే మిగిలిపోయినటువంటి సరుకులో కంపల్సరిగా రిమైనింగ్ ఎక్స్పెన్స్ ఏవైతే నాన్ రికరింగ్ నేచర్ని కలిగి ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా నేను చేయాలి, యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సో క్లోజింగ్ స్టాక్లో అన్ని ఎక్స్పెన్స్, ఆల్ దోస్ ఎక్స్పెన్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఆన్ ది కాస్ట్ ఆఫ్ ది ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ కాస్ట్లో ఏవైతే ఇంక్లూడ్ అవుతున్నాయో అటువంటి ఎక్స్పెన్స్ మొత్తాన్ని కూడాను నాన్ రికరింగ్ అంటాం, వాటి మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే చెప్పాలంటే టు బ్రింగ్ ది గూడ్స్ టు ది గోడౌన్ ఆఫ్ ది కన్సైనీ యొక్క గోడౌన్ వరకు తీసుకెళ్ళడానికి అయ్యేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను నాన్ రికరింగ్ అవుతుంది. ఈ ఎక్స్పెన్స్ ఏం చేయాలి, క్లోజింగ్ స్టాక్లో కూడాను యాడ్ చేసి చూపించాలి. అలా చూపిస్తేనే మనకి సరైనటువంటి ప్రాఫిట్ లాస్ అనేది వస్తుంది. ఓకేనా, సో ప్రాఫిట్ లాస్ పర్ఫెక్ట్గా ఉండాలి, మనం చేసింది పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం క్లోజింగ్ స్టాక్లో దీనికి సంబంధించిన ఖర్చును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక 200 గూడ్స్ సంబంధించినటువంటి ఖర్చు ఎంత పెట్టాడు ఇతను, 20 రూపాయలు ఏమో 10 రూపాయలు కన్సైనీ పెట్టాడు, 10 రూపాయలు ఏమో కన్సైనర్ పెట్టాడు, అంటే టోటల్గా 20 రూపీస్ ఎక్స్పెన్స్ అయినాయి. ఓకేనా, సో ఈ 20 రూపీస్ ఎన్ని గూడ్స్కి, 200 గూడ్స్కి, మరి మిగిలిపోయిన సరికి ఎంత 100, అంటే వీటి యొక్క ఖర్చు ఎంత ఉంటుంది అంటే 10 రూపీస్ ఉంటుంది. ఓకే, సో 10 రూపీస్ ఉంటుంది. ఈ 10 రూపీస్ కూడా యాడ్ చేసుకొని క్లోజింగ్ స్టాక్ని మనం చూపించాలి. ఓకే, సో అతను ఎక్స్పెన్స్ ఇస్తాడు, ఆ ఎక్స్పెన్స్లో ఏవి రికరింగ్ ఎక్స్పెన్స్, ఏవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అనేది చూసుకోవాలి. ఓకే, ఒకసారి డిస్ప్లే మీద అబ్జర్వేషన్ చేయండి. సో ఈ పాయింట్స్ రాసుకోండి. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ టు బ్రింగ్ ది గూడ్స్ టు ది గోడౌన్ ఆఫ్ ది కన్సైనీ. సో కన్సైనీ యొక్క గోడౌన్ ఎక్కడైతే ఉందో, వేర్ హౌసింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళడానికి, ఆ వస్తువులు అక్కడ చేరవేయడానికి జరిగేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను మనం నాన్ రికరింగ్ అవుతుంది. దాన్ని ఏం చేసుకోవాలి, అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం యాడ్ చేసుకోవాలి. సో క్లోజింగ్ స్టాక్లో దాన్ని యాడ్ చేయాలి. ఓకేనా, సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, సో ఫ్రైట్ ఛార్జెస్. ఓకేనా, సో ఫ్రైట్ ఛార్జెస్, అదేవిధంగా వేజెస్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్. ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఏమైనా గూడ్స్ పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దూరం దేశాలకు పంపిస్తున్నారు, సో చాలా దూరం ప్లేసుల్లో పంపిస్తున్నారు కాబట్టి ఏమవుతుంది, లాస్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది.
ఓకే. సో డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల లాస్ కూడాను, రిస్క్ కూడాను ఎక్కువగా ఉంటుంది. అందుకే కన్సైనర్ ఏం చేస్తాడంటే ఆ గూడ్స్ మీద ఇన్సూరెన్స్ చేయిస్తాడు. ఓకేనా. ఎందుకంటే సముద్రంలో వెళ్ళేటప్పుడు ఆ షిప్ ఏదైతే ఉంటుందో ఆ షిప్ మునిగిపోయిద్దా లేకపోతే ఆ సరుకులు అక్కడ దాకా వెళ్ళగలుగుతాయి అనేది మనం చెప్పలేము. అందుకే ఏం చేస్తాడు, దాని మీద ఇన్సూరెన్స్ చేయిస్తాడు, కార్గో ఇన్సూరెన్స్. ఓకే. సో ఇలాంటి ఇన్సూరెన్స్ చేయిస్తుంటాం, స్టాక్ మీద ఇన్సూరెన్స్ చేయిస్తుంటాం, షిప్ మీద ఇన్సూరెన్స్ చేయిస్తుంటాం. ఓకేనా. సో ఇటువంటి ఇన్సూరెన్స్ కూడా ఏమవుతుంది, నాన్ రికరింగే అవుతుంది. ఎందుకంటే గూడ్స్ పంపించేటప్పుడే అతను ఎక్స్పెన్స్ చేస్తున్నాడు. సో అది కూడా ఏమవుతుంది, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో దీన్ని కూడా ఏం చేయాలి, క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్యాకింగ్. కొన్ని రకాల వస్తువులకి ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. లిక్విడ్ ఉందనుకోండి, లిక్విడ్ పంపిస్తున్నాను అనుకోండి, మరి లిక్విడిటీ ఉన్నటువంటి వస్తువులు మరి వాటర్లో పడితే పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే. అలాంటి వాటిని క్యారీ చేయడం కోసం ఏం చేస్తాం, మన బాక్సులు లాంటివి లేదా ప్లాస్టిక్ లాంటివి యూస్ చేస్తాం. ఓకేనా. సో ప్యాకింగ్ కోసం కూడా అతను ఏమైనా ఖర్చులు పెడితే ఆ గూడ్స్వి వాటిని కూడా ఏం చేయాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి. లోడింగ్ ఛార్జెస్. సో షిప్ల మీద ఎక్కించడం కోసం, ఎందుకంటే షిప్ అనేది ఎక్కడ ఉంటుంది, చాలా దూరంలో ఉంటుంది. ఓకేనా. సో సముద్రంలో చాలా దూరంలో ఉంటుంది. వాటి దగ్గరికి గూడ్స్ని మనం ఏం చేస్తాం, చిన్న చిన్న షిప్పుల ద్వారా పంపిస్తాం. ఓకేనా. చిన్న చిన్న లాంచ్ల ద్వారా మనం తీసుకెళ్తాం, చిన్న చిన్న ఓడల ద్వారా తీసుకెళ్ళి ఆ పెద్ద షిప్లో ఎక్కిస్తారు. సో దానికి అయ్యేటువంటి ఎక్స్పెన్స్, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ట్రక్ ద్వారా చేస్తున్నాం అనుకోండి, ఆ ట్రక్లో ఎక్కించడానికి మనం వేజెస్ ఇస్తాం. సో వేజెస్. సో ఈ మొత్తం కూడా ఏంటంటే లోడింగ్ ఛార్జెస్. ఓకే. ఆ గూడ్స్ని ఎక్కించడం కోసం అయ్యేటువంటి ఎక్స్పెన్స్. సో వాటిని ఏం చేస్తాం, మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అదేవిధంగా కస్టమ్స్ డ్యూటీ. సో కస్టమ్ డ్యూటీస్ గురించి నేను చెప్పాను. ఓకేనా. సో ఒక దేశం దాటి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఓకే అక్కడ ఏం జరుగుతుందంటే కంపల్సరిగా ట్యాక్సెస్ అనేవి కట్టాల్సి వస్తుంది. ఓకే. సో మనం పంపిస్తాం అనుకోండి, ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టాలి. అదే వేరే దేశం నుండి వస్తున్నాయి అనుకోండి, ఇంపోర్ట్ సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టాలి. సో కస్టమ్స్ యాక్ట్ అంటాం. సో కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం, అదేవిధంగా టారిఫ్ యాక్ట్ అని చెప్తాం. ఓకే. టారిఫ్ యాక్ట్ 1975 ప్రకారం మరి ట్యాక్సెస్ విధించడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ కూడాను, మనం కట్టినటువంటి ట్యాక్స్ కూడాను ఆ అన్స్టోల్డ్ స్టాక్కి యాడ్ చేయాలి. ఓకేనా. సో ఈ మొత్తం కూడాను నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. అంటే ఈ మొత్తాన్ని కూడాను మనం క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఒక్కసారి షాప్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కన్సైనీ చేస్తున్నటువంటి ఎక్స్పెన్స్. ఇవి వచ్చేసి కన్సైనర్ అంటే పంపించేటప్పుడు కన్సైనర్ చేసినటువంటి ఎక్స్పెన్స్. సో ఇక్కడ వచ్చేవాడికి కన్సైనీ సంబంధించినటువంటి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఇక్కడ కూడా నాన్ రికరింగ్ అంటే ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఓకేనా. ఒక్కసారి మాత్రమే పేమెంట్ జరుగుతుంది. ఎప్పుడు అంటే గూడ్స్ పంపించినప్పుడే. ఓకే. సో ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చేసింది. మరి ఇక్కడ నుండి కన్సైనీ పెట్టేటువంటి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఏంటి, ఓకేనా. సో వాటిలో అన్లోడింగ్ ఛార్జెస్. ఇప్పుడు షాప్లో వచ్చేసింది, షిప్ దగ్గరికి వచ్చేసినాయి. మరి షిప్ నుండి షాప్ దగ్గరికి వెళ్ళవుగా గూడ్స్. సో కన్సైనీ ఏం చేయాలి, ఆ షిప్లో నుండి పోర్ట్ ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ నుండి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అతని వేర్ హౌస్కి తీసుకెళ్ళాలి. సో అతనికి కూడాను ఆ గూడ్స్ని దింపడం కోసం అన్లోడింగ్ ఛార్జెస్ అవుతాయి. ఓకేనా. సో వాటికి అమౌంట్ ఇతను పేమెంట్ చేస్తాడు. ఓకే. వీటిని కూడా ఏం చేసుకోవాలి, క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైట్ ఛార్జెస్. అక్కడ దిగిన తర్వాత మరి అక్కడ కూడాను ఈ అమౌంట్ ఏమైనా పేమెంట్ చేయాల్సి వస్తే, కస్టమ్ డ్యూటీస్ పేమెంట్ చేయాల్సి వస్తే అవి కూడాను పేమెంట్ చేయాల్సి వస్తుంది. తర్వాత కస్టమ్స్ డ్యూటీ, అదేవిధంగా క్యారేజ్ టు హిస్ షాప్. సో అతని షాప్ది తీసుకువెళ్ళడానికి అయ్యేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను అతను ఇంకర్ అయిన ఎక్స్పెన్స్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే. అంటే కన్సైనర్ నుండి కన్సైనీకి వచ్చేసినాయి, కానీ అక్కడ నుండి ఏం చేస్తున్నాడు, అతను ఉండేటువంటి ప్లేస్కి వచ్చినాయి, అక్కడ నుండి అతని షాప్కి తీసుకురావడానికి లేకపోతే గోడౌన్కి తీసుకెళ్ళడానికి వచ్చేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడాను ఒక్కసారి మాత్రం జరుగుతుంది. ఓకేనా. టోటల్గా చెప్పాలంటే కన్సైనర్ నుండి కన్సైనీ దాకా రీచ్ అయ్యే వరకు, ఓకేనా. సో అతని దాకా వచ్చే వరకు అయ్యేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడా నాన్ రికరింగ్ అవుతుంది. వాటిని మనం ఏం చేయాలి, కంపల్సరీగా క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అయిపోయినాయి. సో రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, రికరింగ్ అంటే ఏంటి, మళ్ళా వచ్చేటువంటి ఖర్చులు. సో ఒకసారి చూద్దాం. సో గోడౌన్ రెంట్. సో గోడౌన్ రెంట్, అదేవిధంగా గోడౌన్ ఇన్సూరెన్స్, లేకపోతే వేర్ హౌసింగ్ రెంట్. సో వేర్ హౌస్ ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్ సంబంధించినటువంటి గూడ్స్ ఉన్నాయి, వేర్ హౌసెస్ వచ్చేసింది. వేర్ హౌస్కి వచ్చేసిన తర్వాత దానిలో గూడ్స్ మరి పాడైపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే అతను ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ చేయిస్తాడు. ఓకే. ఇన్సూరెన్స్ చేయిస్తాడు.
సో ఇన్సూరెన్స్ చేయిస్తే ఎందుకు ఇన్సూరెన్స్ చేస్తున్నాం, ఏదైనా లాస్ జరిగేటువంటి అవకాశం ఉంది, ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు, ఓకే. సో ఇలాంటివైనా అవకాశం ఉంది కాబట్టి అతను ఏం చేస్తాడు, గోడౌన్ సంబంధించి ఇన్సూరెన్స్ చేయిస్తాడు, ఓకే. సో ఆ ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఇయర్ మనం రెన్యువల్ చేస్తూ ఉంటాం, ఓకే, ప్రతి ఇయర్ రెన్యువల్ చేస్తూ ఉంటాం, ఓకే. సో ఇది కూడా ఏంటంటే ఇది ఏమవుతుందంటే రికరింగ్ నేచర్, ప్రతి ఇయర్ చేస్తున్నాం కాబట్టి రికరింగ్ నేచర్. ఈ ఎక్స్పెన్స్ని క్లోజింగ్ స్టాక్లో యాడ్ చేయకూడదు, ఓకేనా. సో గోడౌన్ రెంట్ యాడ్ చేయకూడదు, వేర్ హౌస్ అన్న గోడౌన్ అన్న ఒకదానిదే, ఓకేనా. సో ఆ ఎక్స్పెన్స్ని మనం యాడ్ చేయకూడదు. తర్వాత ఇన్సూరెన్స్ని కూడా యాడ్ చేయకూడదు. కానీ ఇక్కడ చూడండి కన్సైనర్ ఖర్చులు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తాం. ఇదేంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్సూరెన్స్, గూడ్స్ వచ్చేటప్పుడు అయిన ఇన్సూరెన్స్, సో దాన్ని యాడ్ చేసాం. కానీ ఇది దేనికి సంబంధించిన ఇన్సూరెన్స్ అంటే గోడౌన్కు సంబంధించిన ఇన్సూరెన్సు, ఓకేనా. అంటే రీచ్ అయిపోయినాయి ఈ కన్సైనీ దగ్గరికి వచ్చేసిన గూడ్స్ వచ్చేసిన తర్వాత జరిగేటువంటి ఎక్స్పెన్స్ ఇవి. సో వచ్చిన తర్వాత జరిగేటువంటి ఎక్స్పెన్స్ని తీసుకోకూడదు, అంతకుముందు వచ్చేటువంటి ఎక్స్పెన్స్ని తీసుకోవాలి. వచ్చేసిన తర్వాత జరిగేటువంటి రికరింగ్ నేచర్ అంటే మళ్ళా వచ్చేటువంటి ఎక్స్పెన్స్ని తీసుకోకూడదు, ఓకే. నెక్స్ట్ సేల్స్ మ్యాన్ని పెట్టాం అక్కడ. సో సేల్స్ మ్యాన్ సంబంధించినటువంటి శాలరీని మనం దీంట్లో తీసుకోకూడదు. సేల్స్ మ్యాన్ ఉన్నాడు, సో సేల్స్ మ్యాన్ శాలరీ ఇస్తూ ఉంటాం, అతను పని చేసినా పని చేయకపోయినా సరే, అతను సేల్ చేసినా సేల్ చేయకపోయినా సరే శాలరీ అనేది కంటిన్యూగా వస్తుంది. సో సేల్స్ మ్యాన్ వేరు, అదేవిధంగా కన్సైనీ వేరు. కన్సైనీ ఆ షాప్ మొత్తాన్ని చూసుకుంటాడు, అతనికి కమిషన్ ఇస్తాం, అదవుతుందా, అమ్మి పెడతాడు, కమిషన్ ఇస్తాం. అతని కింద ఇల్లు ఉంటారు సేల్స్ మ్యాన్. సో సేల్స్ మ్యాన్ మొత్తం ఖర్చులు మనయే, ఓకేనా. సో సేల్స్ మ్యాన్ శాలరీ రికరింగ్ నేచర్, ప్రతి సంవత్సరం ప్రతి మంత్ కూడా మనం ఏం చేయాలి, అమౌంట్ పేమెంట్ చేస్తుండాలి. సో దీన్ని మనం తీసుకోకూడదు, క్లోజింగ్ స్టాక్లో తీసుకోకూడదు. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. సో అడ్వర్టైజ్మెంట్ని కూడా దానికి సంబంధించిన ఖర్చుల్ని కూడా మనం దీంట్లో తీసుకోకూడదు, ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్స్. సో సెల్లింగ్ ఎక్స్పెన్స్ అంటే అమ్మడం కోసం అతను చేసినటువంటి ఎక్స్పెన్స్ కూడా మనం తీసుకోకూడదు, ఓకే. నెక్స్ట్ కమిషన్స్. సో కన్సైన్కి మనమే ఇస్తాం, కమిషన్ ఇస్తాం. సో ఆ కమిషన్ని కూడా మనం తీసుకోకూడదు, ఓకే. సో ఈ మొత్తం కూడాను అంటే గోడౌన్ రెంట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వేర్ హౌసెస్ రెంట్ కావచ్చు, వేర్ హౌస్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా సేల్స్ మ్యాన్ శాలరీ, అడ్వర్టైజ్మెంట్, సెల్లింగ్ ఎక్స్పెన్స్, కమిషన్, ఈ మొత్తం కూడాను రికరింగ్ ఎక్స్పెన్స్. రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, దే షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది క్లోజింగ్ స్టాక్. సో వీటిని క్లోజింగ్ స్టాక్లో చూపించకూడదు, ఓకేనా. సో చూపించాల్సింది ఏంటివి అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్, ఏవైతే మళ్ళా రావో అటువంటి ఎక్స్పెన్స్ని మాత్రమే చూపించాలి. సో వాటిలో కన్సైనర్ సంబంధించిన ఎక్స్పెన్స్ ఇవి. సో కన్సైన్కి సంబంధించినవి ఈ ఎక్స్పెన్స్, ఈ రెండు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇవి నోట్ చేసుకోండి, ఓకే. ప్రతి లెక్కలో కూడాను వీటిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఏమేమి వస్తాయి ఏమేమి రావు అనేది, ఓకేనా. తర్వాత ఒకవేళ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల, కన్సైనర్ గురించి కానీ కన్సైనీ గురించి కానీ ఖర్చుల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు, అన్లోడింగ్ ఛార్జెస్, ఫ్రైట్స్, అదే కస్టమ్స్ డ్యూటీ అని ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం తీసుకుంటాం. ఇలా కాకుండా అసలు ఏం చెప్పకుండా ఎక్స్పెన్స్ అని ఇచ్చేసాడు, కన్సైనీ ఎక్స్పెన్స్ అని ఇచ్చాడు, లేకపోతే కన్సైనీ సెల్లింగ్ ఎక్స్పెన్స్ అని ఇచ్చాడు. సో అటువంటి వాటిని మనం తీసుకోకూడదు, అటువంటి వాటిని తీసుకోకూడదు, ఎవరి కన్సైనీవి, ఓకే. తర్వాత కన్సైనర్ సంబంధించి ఫ్రైట్ ఛార్జెస్, క్యారేజ్ ఇలా చెప్పకుండా కన్సైనర్ ఎక్స్పెన్స్ అని చెప్పేశాడు డైరెక్ట్గా. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ చేసా అంటే మ్యాక్సిమం ఏమై ఉంటాయి, నాన్ రికరింగ్ అయి ఉంటాయి, ఓకేనా. సో కన్సైనర్ చేసినటువంటి ఎక్స్పెన్స్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఒకవేళ అతను ఫ్రైట్ ఛార్జెస్, క్యారేజ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా కన్సైనర్ ఎక్స్పెన్స్ అని ఇచ్చేస్తే కన్సైనర్ ఎక్స్పెన్స్ టోటల్ మొత్తం కూడాను నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ కానీ మనం అజ్యూమ్ చేసుకోవాలి, ఓకే. అదేవిధంగా కన్సైనీ ఉందనుకోండి, కన్సైనీ గురించి ఇవేం చెప్పకుండా ఫ్రైట్ ఛార్జెస్, కస్టమ్స్ డ్యూటీస్ ఇలా చెప్పకుండా ఎక్స్పెన్స్ అని ఇచ్చేసా అనుకోండి, కన్సైనీ ఎక్స్పెన్స్ అని ఇచ్చా అనుకోండి, వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోకూడదు, okay. So if there is no information about the expense, then all the expenses of consignor are treated as a non-recurring expense, and all the expense of consignee is treated as a recurring expense. So ఏ విషయం చెప్పకపోతే ఇతను కన్సైనర్ చేసిన ప్రతి ఎక్స్పెన్స్ ఏమవుతుంది, నాన్ రికరింగే అవుతుంది. కన్సైనీ చేసిన ప్రతి ఎక్స్పెన్స్ కూడాను రికరింగ్ అవుతుంది, ఓకేనా. ఏం చెప్పకపోతే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, జస్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పాడు,
సో అప్పుడు మనం ఏమని అజ్యూమ్ చేసుకోవాలి, కన్సైనరీస్ ఎక్స్పెన్స్ మొత్తం కూడాను నాన్ రికరింగ్, అంటే వీటిని ఇంక్లూడ్ చేయాలి క్లోజింగ్ స్టాక్లో. సో కన్సైనీ ఎక్స్పెన్స్ మొత్తం కూడాను రికరింగ్ ఎక్స్పెన్స్, ఓకేనా, వీటిని ఇంక్లూడ్ చేయకూడదు అని మేము అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వనప్పుడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒక లెక్కతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లంతో స్టార్ట్ చేస్తే సో క్లోజింగ్ స్టాక్ ఏ విధంగా కనుక్కోవాలి దాని మీద మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి చూడండి. ఆన్ 1st January 2009 సుధా ఆఫ్ శ్రీనగర్ కన్జైన్డ్ గూడ్స్ వాల్యూ 20,000. సో కన్జైన్ చేస్తున్నాడు. కన్జైన్ చేయడం అంటే ఏంటి, సెండ్ చేయడం, పంపిస్తున్నాడు, గూడ్స్ని పంపిస్తున్నారు. ఎవరు పంపిస్తున్నారు, సుధా ఆఫ్ శ్రీనగర్ టు ఇందిరా ఆఫ్ వరంగల్. ఓకే, సో ఏ కన్సైన్మెంట్ ఇది, నేను చెప్పాను కన్సైన్మెంట్ అకౌంట్ గీసినప్పుడు కన్సైనీ ఏ ఏరియాకి చెందినవాడో చూసుకొని ఆ పేరుని యూస్ చేయాలి. సో ఈ కన్సైనీ ఎవరు, కన్సైనర్ ఎవరు, ముందు అది చూసుకోండి. పంపించేవాడు కన్సైనర్ అంటే ఎవడు, ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ టు ది కన్సైనీ. ఎవరైతే గూడ్స్ పంపిస్తాడో అతన్ని కన్సైనీ అంటాం. అదేవిధంగా ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్, ఎవరైతే గూడ్స్ని పంపిస్తారో అతన్ని కన్సైనర్ అంటాం. ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఇస్ కాల్డ్ యాజ్ కన్సైనీ. ఓకే, సో ఇక్కడ ఎవరు పంపిస్తున్నారు, సుధా శ్రీనగర్ కన్సైన్. సో శ్రీనగర్లో చెందినటువంటి సుధా పంపిస్తుంది గూడ్స్ని. సో సుధా ఏమవుతారు అంటే కన్సైనర్ అవుతారు, ఓనర్ అవుతారు. అదేవిధంగా ఇందిరా ఆఫ్ వరంగల్ రిసీవ్ చేసుకున్నారు గూడ్స్ని. సో ఇందిరా ఆఫ్ వరంగల్ ఏమవుతారంటే కన్సైనీ అవుతారు. సో ఇందిరా ఏ ఊరికి చెందినంటే వరంగల్. సో ఏ అకౌంట్ మనం గీస్తామంటే వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్ని మనం యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో సుధా పెయిడ్ కార్టేజ్ అన్నా క్యారేజ్ అన్నా ఒకేలాంటివి. ఓకేనా, సో ట్రాన్స్పోర్టేషన్లో మనం కట్టేటువంటి అమౌంట్ అవి. సో కార్టేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్స్ ఎంత అంటే 1,500. సో ఆ కన్సైనర్ సుధా ఎవరు, కన్సైనర్. సో కన్సైనర్ చేసిన ఖర్చు ఎంత, 1,500. నెక్స్ట్, ఆన్ 1st April 2009 ఇందిరా సెంట్ అండ్ అకౌంట్ సేల్స్, అంటే సేల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పంపించేశారు. ఓకేనా, అకౌంట్ సేల్స్ అంటే the document which is prepared and sent by the consignee to the consignor. సో కన్సైనీ తయారు చేసి పంపిస్తున్నారు. దీనిలో ఏముంటుంది అంటే టోటల్ సేల్స్ ఎంత చేసాం, కమిషన్ ఎంత ఉంది మనకు వచ్చేది, నాకైనటువంటి ఎక్స్పెన్స్ ఎంత, తర్వాత టోటల్ అమౌంట్ డ్యూ ఎంత, అడ్వాన్స్ అయినా ఉంటే అడ్వాన్స్ గురించి, తర్వాత టోటల్ అమౌంట్ ఎంత పంపిస్తున్నాం. ఓకేనా, సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అకౌంట్ సేల్స్ అంటాం దాన్ని. సో అకౌంట్ సేల్ పంపిస్తున్నారు. ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ సేల్స్లో ఏముంది అంటే half of the goods are sold for 15,000. చూడండి, half of the goods అంటే ఏంటి, half అంటే 50%. ఓకే, సో అతను పంపించినటువంటి దాంట్లో 50% గూడ్స్ని ఇతను ఏం చేశాడు, సేల్ చేశారు. సో ఇందిరా సేల్ చేసింది. ఓకేనా, 50%. చూడండి, ఒక్కోసారి హాఫ్ అని ఇవ్వకుండా 50% అని ఇస్తాడు, లేకపోతే హాఫ్ అని చెప్పేసి రాసిస్తాడు. ఓకేనా, సో ఎలా ఇచ్చినా సరే మనం చేసేటువంటి లెక్క విధానం ఒకటే. సో హాఫ్ ఆఫ్ ది గూడ్స్ అంటే సగం గూడ్స్ని అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు, 15,000కి అమ్మేశారు. ఓకే, హాఫ్ ఆఫ్ ది గూడ్స్ అంటే ఎంత, మొత్తం వాల్యూ ఎంత మనం పంపించింది 20,000 సంబంధించిన గూడ్స్ని పంపించాం. దాంట్లో హాఫ్ అంటే 10,000. ఓకేనా, సో 10,000 సంబంధించిన గూడ్స్ని ఎంతకు అమ్మారు అంటే 15,000కి సేల్ చేశారు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇందిరా ఇంకర్ ఎక్స్పెన్సెస్ 750. సో ఇందిరా సంబంధించిన ఎక్స్పెన్స్ అంట. ఇందిరా సంబంధించిన ఎక్స్పెన్స్ అంటే ఏంటి, కన్సైనీ చేసినటువంటి ఎక్స్పెన్స్. ఓకేనా, నెక్స్ట్ కమిషన్ 5% ఆన్ సేల్స్. సో 5% ఆన్ సేల్స్ ఎంత చేశారు, 15,000. సో దాని మీద 5% క్యాలిక్యులేట్ చేయాలి కమిషన్. నెక్స్ట్, బ్యాంక్ డ్రాఫ్ట్ వాజ్ ఎన్క్లోజ్డ్ ఫర్ ది బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ కోసం ఏం చేశారు, బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించేశారు, అంటే అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఓకేనా, కన్సైనీ అకౌంట్ సెటిల్మెంట్ అయిపోతుంది. దాంతో బ్యాంక్తో మనం బ్యాలెన్స్ని సెటిల్ చేసేస్తాం. ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్ ఇన్ బుక్స్ ఆఫ్ సుధా. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు పబ్లిక్లో రిపీట్ అయింది. ఓకేనా, సో ఒకసారి చూడండి. సో గూడ్స్ పంపించిన వెంటనే మనం ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్లో, అదేవిధంగా గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ చేసేస్తాం. ఓకే, సో ఒకసారి చూడండి. సో గూడ్స్ పంపించినప్పుడు ఏం చేస్తాం, కన్సైన్మెంట్. ఏ కన్సైన్మెంట్ ఇది, వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ పంపించినప్పుడు టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్.
ఓకేనా. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఇటువైపు రాసుకున్నాం వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్లో. అదేవిధంగా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, లాస్ట్ అకౌంట్ ఇది, ఓకేనా. సో దీంట్లో ఏం చేస్తాం అంటే క్రెడిట్ సైడ్ రాసుకుంటాం బై వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, బై వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్ రాసుకుంటాం. ఎంత అమౌంట్ పంపించాడు, 20,000 గూడ్స్ పంపించాడు. తర్వాత దీన్ని ఏం చేస్తాం ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఓకేనా. సో బ్యాలెన్సింగ్ చేసి టు ట్రేడింగ్ అకౌంట్. సో 20,000. సో దీంతో మనకి ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. ఈ అకౌంట్లో జరిగేటువంటి పోస్టింగ్ ఇది ఒక్కటే, ఓకే. సో ఇక్కడ వచ్చేవాడికి వరంగల్ కన్సైన్మెంట్ క్రెడిట్లో రాసుకుంటాం, దాన్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఓకే. సో టు ట్రేడింగ్ అకౌంట్, ఓకేనా. సో దీంతో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏంటి, ఇతను చేసినటువంటి ఎక్స్పెన్స్, కన్సైనర్ చేసినటువంటి ఎక్స్పెన్స్. సో ఎంత ఎక్స్పెన్స్ డైరెక్ట్గా అతనే పేమెంట్ చేస్తాడు కాబట్టి ఏమొస్తుంది టు క్యాష్ అకౌంట్, ఓకేనా. అమౌంట్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తాడు, క్యాష్ అని రాయొచ్చు, బ్యాంక్ అయినా సరే రాసుకోవచ్చు. సో బ్యాంక్ క్యాష్ రాసుకుంటాం, ఓకేనా. ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్. నెక్స్ట్ కన్సైనీ ఎక్స్పెన్స్ అయినాయి. కన్సైనీ ఎక్స్పెన్స్ సంబంధించి ఏం చేస్తాం టు కన్సైనీ పేరు, కన్సైనీ ఎవరు ఇందిరా. సో కన్సైనీ టు ఇందిరా అకౌంట్, ఓకేనా. తర్వాత కమిషన్, సో కమిషన్ కూడా ఏం చేస్తాం టు ఇందిరా అకౌంట్, ఓకేనా. తర్వాత సేల్ చేశాడు, సేల్ సంబంధించి క్రెడిట్ సైడ్లో వస్తుంది. సో అమౌంట్ వచ్చినా అంటే రాలేదు, ఇంకా ఇందిరా దగ్గరే ఉంది. సో బై ఇందిరా అకౌంట్, ఓకేనా. సేల్ చేసినటువంటివి రాసుకుంటాం, ఓకే. తర్వాత క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది. సో క్లోజింగ్ స్టాక్ సంబంధించి కూడా మనం కనుక్కోవాలి, ఓకేనా. సో రైట్. సో ముందు పోస్టింగ్ చేసేయండి, పోస్టింగ్ చేసేసి సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే మనకి ఈ లెక్క అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వరంగల్ కన్సైన్మెంట్, వరంగల్ అని ఎందుకు రాసుకున్నాం, కన్సైనీ ఏ ఏరియాకి చెందిన వాడో చూసుకొని దాని ప్రకారం ఏం చేసాం వరంగల్ అని చెప్పి రాసుకున్నాం. సో కన్సైనీ ఏరియాకి చెందినవారు ఇందిరా ఆఫ్ వరంగల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇందిరా ఆఫ్ వరంగల్కి పంపిస్తున్నాం అంటే వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్, ఓకే. సో వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్ వరంగల్ పంపించాం. సో వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్ గీస్తాం. ఫస్ట్ గూడ్స్ పంపించాడు, చూడండి డేట్ ఇచ్చాడు. సో డేట్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా డేట్ రాసుకున్నా, ఓకేనా. సో డేట్ క్లియర్గా మెన్షన్ చేశాడు, అండ్ 1 జనవరి 2009 అని చెప్పి ఇచ్చాడు. అందుకే మనం గీసినటువంటి డేట్ కాలంలో డేట్ వేసుకున్నాం. సో 1/1/2009. సో గూడ్స్ పంపించినప్పుడు ఏం చేస్తాం క్రెడిట్ డెబిట్ సైడ్లో రాసుకుంటాం టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, సో టోటల్ పంపించిన గూడ్స్ ఎంత వాల్యూ 20,000. సో 20,000 సంబంధించినటువంటి పోస్టింగ్ చేసాం. తర్వాత ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఎవరి ఎక్స్పెన్స్ ఫస్ట్ కన్సైనర్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు అతను. సో డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాం టు క్యాష్ అకౌంట్. చూడండి 1,500 అమౌంట్ పేమెంట్ చేశాడు, క్యాష్ అకౌంట్ రాసుకున్నాం. నెక్స్ట్ కన్సైనీ సంబంధించిన ఎక్స్పెన్స్ని తీసుకోవాలి. సో కన్సైనీ సంబంధించిన ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, మనం ఇచ్చాము అమౌంట్ అంటే మనం ఇవాళ కన్సైనీ దగ్గర ఉన్నాయి. సో కన్సైనీకి మనం ఇవ్వాలి. సో కన్సైనీ పేరు రాసుకుంటాం టు ఇందిరా అకౌంట్, కన్సైనీ ఎవరు ఇందిరా అకౌంట్, ఓకే రాసుకున్నాం. నెక్స్ట్ కమిషన్ ఇవ్వాలి. సో కమిషన్ సంబంధించి కూడా ఏంటి మన దగ్గర అమౌంట్ ఇంకా పేమెంట్ చేయాలి, ఇవ్వాలి. సో అతని పేరు రాసుకుంటాం. సో టు ఇందిరా అకౌంట్. సో కమిషన్ గురించి కూడా రాసుకున్నాం. సో 750 ఎలా వచ్చింది అంటే 5% కమిషన్ అని ఇచ్చాడు, ఓకేనా. సో దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి 5%, సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో సేల్స్ ఎంత 15,000, ఓకే. సో 15,000 ఇంటూ ఎంత పర్సెంట్ 5%, సో 5/100, ఓకేనా. సో చేస్తే 750 వచ్చింది, ఓకే. సో కమిషన్ కూడాను రాసుకున్నాం. కన్సైన్మెంట్ సంబంధించిన ఎక్స్పెన్స్ డెబిట్ సైడ్ రాసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి సేల్ చేశాడు. సో సేల్ చేసిన డేట్ ఇచ్చాడు 1 ఏప్రిల్ అని చెప్పేసి. సో అది రాసుకున్నా 1/4కి సేల్ జరిగింది. సో అమౌంట్ వచ్చిందా అంటే రాలేదు. ఎవరి దగ్గర ఉంది ఇంకా కన్సైనీ దగ్గర ఉంది. సో కన్సైనీ పేరుని మనం తీసుకోవాలి. సో బై ఇందిరా అకౌంట్ సేల్ జరిగింది కాబట్టి సేల్స్ గురించి రాసుకున్నా. సో టోటల్ అమౌంట్ ఎంత 15,000, ఓకేనా. నెక్స్ట్ సో ముందు ఏం చేసాం గూడ్స్ పంపించి రాసుకున్నా, తర్వాత ఎక్స్పెన్స్ రాసుకున్నా. నా ఎక్స్పెన్స్ అయితే అంటే కన్సైనర్ ఎక్స్పెన్స్ అయితే కనుక క్యాష్ అని రాసుకున్నాను. కన్సైనీ ఎక్స్పెన్స్లో 2 ఉన్నాయి, ఒకటి కమిషన్ ఉంది, రెండోది అతను చేసినటువంటి క్యారేజ్ ఉంది. సో దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ 750 తీసుకున్నాం ప్లస్ కమిషన్ తీసుకున్నా, ఓకేనా. సో రిమైనింగ్ ఏమున్నాయంటే ప్రాఫిట్ లాస్ ఉంది. అయితే ప్రాఫిట్ లాస్ని బ్యాలెన్స్ చేసేసాం అనుకోండి మన ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ ఉంది, ఓకేనా. సో క్లోజింగ్ స్టాక్ని కనుక్కోవాలి, ఓకే. సో క్లోజింగ్ స్టాక్ కనుక్కున్న తర్వాత అప్పుడు మనం
ప్రాబ్లం చేయాలి. ఓకేనా, క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ ఆ లాస్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే అతను ప్రాబ్లంలో చెప్పాడు క్లియర్గా, ఏమని చెప్పాడు, హాఫ్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ అని చెప్పేశాడు. సో హాఫ్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ చేశాడంటే ఇంకా హాఫ్ గూడ్స్ మన దగ్గర ఉన్నాయి కదా, అవునా. సో 50% గూడ్స్ మన దగ్గరే ఉన్నాయి. మరి ఆ 50% గూడ్స్ని కూడా ఏం చేయాలి, క్లోజింగ్ స్టాక్గా చూపించాలి. సో చూపిస్తేనే మనకు వచ్చినటువంటి అప్పుడు కనుక్కోవాలి ప్రాఫిట్ ఆ లాస్ అనేది. సో ఈ 10,750 ఎలా వచ్చిందంటే క్లోజింగ్ స్టాక్ సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ చేసుకుంటే మనకు వస్తుంది. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడే గమనించండి. సో గూడ్స్ పంపించినవి అంతా మొత్తం 20,000 గూడ్స్ పంపించాడు. ఓకే, దాంట్లో సగం గూడ్స్ అమ్మేశాడు. ఇంకా ఎన్ని ఉన్నట్టు, ఇంకా సగం ఉన్నట్టు. సగం అంటే ఎంత, 20,000లో సగం అంటే 10,000. ఓకేనా, సో టోటల్ పంపించినేమో 20,000. ఓకే, దాంట్లో మనం ఏం చేసాం, సగం అమ్మేసాం, ఇంకా సగం ఉన్నాయి అంటే 10,000 ఉన్నాయి. సో 10,000 దాని యొక్క కాస్ట్. తర్వాత ఏ ఎక్స్పెన్స్ని తీసుకోవాలి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ని మాత్రమే తీసుకోవాలి. నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే గోడౌన్ వరకు ఉన్నటువంటి ఎక్స్పెన్స్. సో గోడౌన్ సంబంధించిన ఎక్స్పెన్స్ ఏమేమి వచ్చింది చూడండి ఒకసారి ప్రాబ్లంలో. సో చూడండి ఇక్కడ, సో గూడ్స్ని పంపించినప్పుడు అతను చేసినటువంటి కార్టేజ్ అండ్ ఎక్స్పెన్స్, సో అదర్ ఎక్స్పెన్స్ ఎంత వచ్చినాయి, 1,500 వచ్చినాయి. సో అతను గూడ్స్ పంపించినప్పుడు అయినటువంటి ఎక్స్పెన్స్ అంటే ఇవేంటివి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఓకేనా, తర్వాత కన్సైనీ దాంట్లో చూడండి, కన్సైనీ దాంట్లో ఏం చేశాడు, ఇంక్లూడ్ ది ఎక్స్పెన్స్, డైరెక్ట్గా ఎక్స్పెన్స్ అని చెప్పాడు. ఇందాక చెప్పినటువంటి పాయింట్ ఏం చెప్పాము, సో ఏవైతే కన్సైనర్ సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ కానీ కన్సైనీ గురించి సంబంధించిన ఎక్స్పెన్స్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కన్సైనర్ సంబంధించిన అన్ని ఎక్స్పెన్స్ ఏమవుతాయి, నాన్ రికరింగ్ అవుతాయి. ఓకేనా, సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్, సో వీటిని ఇంక్లూడ్ చేయాలి. తర్వాత కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్స్ చెప్పాలా అంటే ఫ్రైట్స్ అని కానీ క్యారేజ్ అని కానీ ఏం చెప్పలేదు. ఓకేనా, సో వీటిలో లేదు కాబట్టి ఇదేమని చెప్పాడు, డైరెక్ట్గా ఎక్స్పెన్స్ అని చెప్పాడు. సో అలాంటప్పుడు మనమే అజ్యూమ్ చేసుకోవాలి అంటే కన్సైనీ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికరింగ్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకోవాలి, ఎందుకంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలా కాకుండా ఇక్కడ ఫ్రైట్స్ అని కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ ఇచ్చాయనుకోండి, అప్పుడు అది నాన్ రికరింగ్ అయ్యేది. ఓకేనా, సో అప్పుడు నేను తీసుకునేవాడిని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పెన్స్ అని మాత్రమే చెప్పాడు. సో అది నాన్ రికరింగ్ కాదు, రికరింగ్ ఎక్స్పెన్స్ అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో వీటిని తీసుకోకూడదు. సో కన్సైనీ ఎక్స్పెన్స్ని తీసుకోకూడదు. ఓకే, కన్సైనర్ ఎక్స్పెన్స్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇందిరా కమిషన్ని కూడాను తీసుకోకూడదు. కమిషన్ కూడా ఏంటి అంటే అది కూడా రికరింగ్ ఎక్స్పెన్సే. ఓకేనా, మనం చెప్పుకుంది ఏంటి, కన్సైనీ యొక్క గో డౌన్ వరకు అయ్యేటువంటి మొత్తం ఎక్స్పెన్స్ నాన్ రికరింగ్ అవుతాయి, వాటిని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత అమ్మినప్పుడు ఇచ్చినట్టు కమిషన్ అది, సో అదేమవుతుంది, రికరింగ్ అవుతుంది, దాన్ని మనం తీసుకోకూడదు. అతను గూడ్స్ అమ్ముతున్న కొద్దీ మనం కమిషన్ ఇస్తూనే ఉంటాం, సో అది రికరింగ్ నేచర్ని కలిగి ఉంది, సో దీన్ని తీసుకోకూడదు. ఓకేనా, తర్వాత ఇతను ఇక్కడ ఎక్స్పెన్స్ అని చెప్పాడు, వాటిని కూడా తీసుకోవట్లా. అయితే కన్సైనర్ సంబంధించి అన్ని ఎక్స్పెన్స్ ఏమవుతాయి మనకి క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, సో ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి కాస్ట్ ఎంత, 10,000 గూడ్స్, మొత్తం 20,000 గూడ్స్ పంపించాడు, దాంట్లో సగం అమ్మేసాయి, ఇంకా మిగిలినన్ని 10,000 మిగిలినాయి. తర్వాత ఎక్స్పెన్స్ చూడండి, ఎక్స్పెన్స్, సో టోటల్ ఎన్ని గూడ్స్ పంపించాం మనం, 20,000 పంపించాం, దాంట్లో సగం 20,000కి అయినటువంటి ఎక్స్పెన్స్ ఎంత, 1,500 ఎక్స్పెన్స్ అయింది. కానీ మనం ఏం చేస్తున్నాం, 10,000కి వాల్యూ చేస్తున్నాం, అంటే దాంట్లో సగం తీసుకున్నాం. మరి ఎక్స్పెన్స్ కూడా ఎన్ని అయి ఉంటాయి, దాంట్లో సగం అంటే 1,500లో సగం అయి ఉంటాయి, అంటే 750 అయి ఉంటాయి. ఓకేనా, సో టోటల్గా క్లోజింగ్ స్టాకు 10,750. ఓకే, అంటే దీంట్లో సగం చేసాం. ఓకే, ఇక్కడ పంపించినటువంటి వాల్యూ ఎంత 20,000, దాంట్లో సగం 10,000, సో 10,000 ప్లస్ ఇతను పంపించినటువంటి కన్సైనర్ పంపించినప్పుడు అయినటువంటి ఎక్స్పెన్స్ ఎంత 1,500, సో దాంట్లో సగమే కదా ఎక్స్పెన్స్ మనం యాడ్ చేయాల్సింది. సో 1,500లో సగం 750, సో టోటల్ చేసుకుంటే 10,750 క్లోజింగ్ స్టాక్ వచ్చింది. సో ఇది డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం వేరే ప్రొఫార్మా గీసైనా సరే చేయవచ్చు. ఓకే, సో ఇంతవరకు మనం లాస్ట్లో చూద్దాం ఈ క్లోజింగ్ స్టాక్ ఎలా వచ్చింది అనేది. ఓకేనా, తర్వాత సో కన్సైనీ అకౌంట్ గీసాం. సో కన్సైనీ అకౌంట్లో ఏమొస్తుంది అంటే గూడ్స్ పంపించినప్పుడు ఇతని దాంట్లో ఎటువంటి ఎంట్రీ అనేది ఉండదు. తర్వాత గూడ్స్ పంపించిన తర్వాత సో ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్, కన్సైనర్ ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్ని ఇతను రాయడు, సో ఇతను ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్ గురించి రాసుకుంటాడు. ఓకేనా, సో అడ్వాన్స్ ఏమైనా ఉందా అంటే లేదు, సో ఎక్స్పెన్స్ ఎంత అయినాయి 750 అయినాయి. తర్వాత కమిషన్ దగ్గర ఏం చేస్తున్నాం, వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్, సో ఇందిరా అకౌంట్లో వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్ రాసుకుంటాం, వరంగల్ అకౌంట్లో
ఇందిరా అకౌంట్ అని రాసుకుంటాం. సో అక్కడ డెబిట్లో రాసిన ఎక్స్పెన్స్ ఇక్కడ వచ్చేవాడి క్రెడిట్లో రాసుకుంటాం. సో ఎక్స్పెన్స్ వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ కమిషన్, సో కమిషన్ కూడా రాసుకున్నాం వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్. తర్వాత ఏం చేస్తున్నాం, బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. ఓకేనా. సో సేల్స్, టోటల్ సేల్స్ ఎంత చేశాడు, 15,000 చేశాడు. సో 15,000లో నుండి ఈ రెండు ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్స్ ప్లస్ కమిషన్ రెండు తీసాం. సో ఎంత వచ్చింది బ్యాలెన్స్, 13,500 బ్యాలెన్స్ వచ్చింది. ఈ అమౌంట్ని ఏం చేస్తున్నాడు, పంపించేస్తున్నాడు, బ్యాంక్ డ్రాఫ్ట్ ఇస్తున్నాడు అని చెప్పాం. ఓకేనా. సో బ్యాంక్ డ్రాఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్తో సెటిల్ చేసేస్తున్నాం. ఓకే. టోటల్ అతను అమ్మినంత గూడ్స్ ఎన్ని, 15,000 గూడ్స్ని అమ్మాడు. దాంట్లో అతని యొక్క ఎక్స్పెన్స్, అతను ఇంకర్ అయిన ఎక్స్పెన్స్ 750 తీసాం. తర్వాత అతనికి ఇవ్వాల్సినటువంటి కమిషన్ కూడాను తీసేసాం. సో రెండు తీసేసిన తర్వాత 1500 తీసేస్తే మిగిలినటువంటి అతని నుండి మనకి రావాల్సిన డబ్బులు ఎన్ని అంటే 13,500 మనకి ఈ అమౌంట్ రావాలి. ఓకేనా. సో ఈ అమౌంట్ని ఏం చేసినాడు, బ్యాలెన్స్ని బ్యాంక్ డ్రాఫ్ట్ ఇచ్చేసాడు. బ్యాంక్ డ్రాఫ్ట్ ఇచ్చేసాడు అంటే అతని అకౌంట్ ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఓకే. అదే ఒకవేళ అతను బ్యాంక్ డ్రాఫ్ట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్ చేసి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి రాసేవాళ్ళం. ఓకే. సో ఇక్కడ క్యారీ డౌన్ చేసినటువంటి అమౌంట్ని బ్రాడ్ డౌన్ చేసుకున్నాం, ఎందుకంటే ఇంకా అతని అమౌంట్ ఇవ్వలేదు అనుకుంటే. ఓకేనా. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఈ అమౌంట్ని ఇచ్చేసాడు. ఓకే. సో ఇచ్చేస్తున్నాడు కాబట్టి అకౌంట్ సెటిల్ అయిపోయింది. సో ఎంతైతే అతను 15,000 గూడ్స్ అమ్మాడు దాంట్లో అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్ తీసేసుకొని రిమైనింగ్ అమౌంట్ని పంపించేస్తున్నాడు. సో పంపించేశాడు కాబట్టి ఇంకా అతని నుండి మనకి ఎటువంటి డబ్బులు రావాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లోజింగ్ స్టాక్ సంబంధించి మాత్రమే ఉంది. ఓకేనా. సో అతని అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మూడో అకౌంట్ వచ్చేసి గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. దీంట్లో ఏం చేస్తాం, గూడ్స్ పంపించినప్పుడు బై వరంగల్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసుకున్నాం, 20,000 రాసుకున్నాం పంపించిన వాల్యూ. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తాం, లాస్ట్కి ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మెయిన్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి ట్రేడింగ్ అకౌంట్స్, సో వాటికి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా. సో ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం అంటే ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేయకుండా ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో మెయిన్ బుక్స్లో రాసుకుంటాం, ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో దీంతో ఈ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ గురించి చూద్దాం. సో క్లోజింగ్ స్టాక్ ఏంటి, సో టోటల్ గూడ్స్ పంపించినవి దీనికి సంబంధించినటువంటి ప్రొఫార్మా గీసుకోవచ్చు, లేకపోతే ప్రొఫార్మా గీకుండా కూడాను మనం ప్రాబ్లంలో డైరెక్ట్గా చూపించవచ్చు. ఓకే. సో చూడండి ఒకసారి. సో వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, అన్సోల్డ్ స్టాక్ సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ తీసుకున్నా, టోటల్ స్టాక్ ఎంత తను పంపించింది, 20,000 పంపించాడు. దాంట్లో హాఫ్ ఆఫ్ ది గూడ్స్ సేల్ చేశాడు. హాఫ్ ఆఫ్ ది గూడ్స్ సేల్ చేసా అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి, 10,000 ఉంటుంది. సో 10,000 ఎలా వచ్చింది అంటే 20,000లో హాఫ్ చేసా, హాఫ్ అంటే 1/2. ఓకేనా. సో 1/2 చేసా, 1/2 చేస్తే ఎంత 10,000 వచ్చింది. సో రాసుకున్నాం కాస్ట్ ఆఫ్ ది గూడ్స్. సో అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది అంటే 20,000 ఇంటూ 1/2, హాఫ్ అని చెప్పాడు, హాఫ్ అంటే 1/2. ఓకేనా. సో వాల్యూ ఎంత దాన్ని, మెయిన్ అమౌంట్ 10,000. ఓకేనా. 10,000 రాసుకున్నాం. ఓకే. ఇన్నర్ కాలం ఒకటి గీసుకున్నాను, అవుటర్ కాలం మెయిన్ కాలం ఒకటి గీసుకున్నాం. ఓకే. సో తర్వాత దీనికి యాడ్ చేస్తున్నాం, ఏమేమి యాడ్ చేయాలి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనర్, అదేవిధంగా నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ, వీటిని యాడ్ చేయాలి. అయితే టోటల్ ఎక్స్పెన్స్ని యాడ్ చేయాలా అంటే టోటల్ ఎక్స్పెన్స్ని యాడ్ చేయకూడదు. దేన్ని యాడ్ చేయాలంటే ప్రొపోర్షనేట్. సో ఎంత ప్రొపోర్షన్లో క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయింది అంత ప్రొపోర్షన్లోనే యాడ్ చేయాలి. అంటే 20,000 గూడ్స్ పంపించినప్పుడు కన్సైనర్ ఎన్ని ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు అంటే 1,500 ఇంకర్ అయ్యాడు. ఓకేనా. 1,500 అతను ఖర్చు చేశాడు. ఓకేనా. కానీ మనం ఎంత గూడ్స్ని వాల్యూ కడుతున్నాం, 10,000 గూడ్స్కి మాత్రమే. సో 10,000కి సపరేట్ చేయాలి. ఈ 10,000 ఎలా వచ్చింది, హాఫ్, 20,000లో హాఫ్. అవునా. సో ఇక్కడ కూడా ఎక్స్పెన్స్ కూడా ఎన్నో ఇంకర్ అయి ఉంటాడు, హాఫే ఇంకర్ అయి ఉంటాడు. ఓకే. సో 15,000లో హాఫ్ అంటే 750. ఓకే. సో 750 ఎక్స్పెన్స్ అతను ఇంకర్ అయ్యాడు ఈ 10,000 మీద. ఓకేనా. సో క్లోజింగ్ స్టాక్లో మనం వాల్యూ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే 750ని కూడాను యాడ్ చేసుకోవాలి. అకార్డింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 2. ఓకేనా. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేసేటప్పుడు మరి కాస్ట్ దగ్గర చూపించేటప్పుడు ఏం చేస్తాం, వాల్యుయేషన్ చేసేటప్పుడు కంపల్సరిగా ఏదైతే కాస్ట్ ఇంకర్ అయిందో దాని మీద ఆ కాస్ట్ని కూడా యాడ్ చేసి చూపించాలి. ఓకే. సో 10,000కి మనం ఏం చేస్తాం, 750ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సో 750 యాడ్ చేస్తాం. తర్వాత కన్సైనీ యొక్క నాన్ రికరింగ్. సో
కన్సైన్ యొక్క నాన్ రికరింగ్ వచ్చేపాటికి కన్సైన్ యొక్క నాన్ రికరింగ్లో ఏమైనా ఉన్నాయి ఎక్స్పెన్స్ అంటే డైరెక్ట్గా అతను ఎక్స్పెన్స్ అని చెప్పాడు. ఎక్స్పెన్స్ అంటే అర్థం ఏంటి? సో టోటల్ ఎక్స్పెన్స్ కూడాను మరి రికరింగ్ ఎక్స్పెన్స్ అని అనుకుంటాం. ఓకేనా, రికరింగ్ ఎక్స్పెన్స్ అని అనుకుంటాం. ఎందుకు రికరింగ్ అనుకుంటున్నాం? ఎందుకంటే అతను క్లియర్గా మెన్షన్ చేయాల. సో ఫ్రైట్స్ అని ఇవ్వలేదు, ఫ్రైట్స్ అని కానీ, లేకపోతే క్యారేజ్ అని కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్స్ అని కానీ, లేకపోతే కస్టమ్స్ డ్యూటీ అని కానీ ఇలా ఇస్తే కనుక ఆ ఎక్స్పెన్స్ నేను యాడ్ చేసుకునేవాడిని. ఓకేనా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జస్ట్ ఎక్స్పెన్స్ అన్నాడు. సో జస్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? అవి మొత్తం కూడాను రికరింగ్ నేచర్ని కలిగి ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం. ఓకే, సో కన్సైనీ యొక్క ఎక్స్పెన్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేయకపోతే అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆల్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ ఆర్ we assume that all the expense of consignee are recurring nature. సో వాటిని నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్లో వాటిని ఇంక్లూడ్ చేయకూడదు ఎక్స్పెన్స్ని, అందుకే వాటిని నేను తీసుకోలేదు. ఓకేనా, సో తీసుకోలేదు. సో టోటల్గా ఇది చూడండి, ఎక్స్పెన్స్ ఇద్దరిది కలిపితే ఎంత అయిందంటే 750 అయింది. సో కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ తీసుకున్న ఓన్లీ 10,000 గూడ్స్కి, కన్సైన్ యొక్క ఎక్స్పెన్స్ ఏం లేవు. ఓకేనా, సో రికరింగ్ ఉన్నాయి కానీ నాన్ రికరింగ్ లేవు. ఓకే, సో వాటిని తీసుకోలేదు. ఓకేనా, సో టోటల్గా చేసుకుంటే 750 వచ్చింది. సో కాస్ట్ 10,000 ప్లస్ 750 రెండు యాడ్ చేసుకుంటే 10,750 మనకు వచ్చినటువంటి క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూ. ఓకే, సో క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూని తీసుకొచ్చాం అకౌంట్లో. సో అకౌంట్లో వేసుకున్నాం 10,750 అకౌంట్లో వేసాం. ఓకే, సో అకౌంట్లో వేసుకున్న తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ట్రూ ప్రాఫిట్ లాస్ అనేది వస్తాయి. అదే క్లోజింగ్ స్టాక్ లేకుండా చేసా అనుకోండి ప్రాఫిట్స్ ఎక్కువగా కనబడతాయి. ఓకేనా, సో దీనివల్ల మనకి ఎక్కువగా ప్రాఫిట్స్ కనిపించడం వల్ల ట్యాక్స్ ఇలాంటివి ఎక్కువ బర్డన్ పడేటువంటి అవకాశం ఉంది. సో క్లోజింగ్ స్టాక్ చేసినప్పుడు కంపల్సరీగా అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫాలో అవ్వాలి. సో అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఏం చెప్తున్నా అంటే కాస్ట్ తీసుకున్నప్పుడు దాని మీద ఇంకర్ అయినటువంటి ఎక్స్పెన్స్ని కూడా, అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ని కూడా ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. సో చూడండి, సో డెబిట్ సైడ్ మొత్తం టోటల్ చేసుకున్నాం, క్రెడిట్ సైడ్ టోటల్ చేసుకోండి. సో క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువగా ఉంది. సో 25,750 వచ్చింది. సో రెండు వైపులా కూడా అదే రాసుకున్నా. తర్వాత డెబిట్ సైడ్లో ఉన్నటువంటి మొత్తం ఎక్స్పెన్స్ని ఈ ఇన్కమ్స్లో నుండి తీసేస్తే బ్యాలెన్సింగ్ ఎంత వచ్చింది? 2,750 వచ్చింది. సో 2,750 ఏంటంటే ప్రాఫిట్. ఓకేనా, ఎందుకంటే ఎక్స్పెన్స్ తక్కువగా ఉన్నాయి, ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, సో ఎక్స్పెన్స్ తక్కువగా ఉన్నాయి, ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుంది? మనకి ప్రాఫిట్ అవుతుంది. సో ప్రాఫిట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ సో ఈ ప్రాబ్లం ఒకసారి చేసుకొని రండి. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ లాస్ట్ క్లాస్లో చూస్తాం. ఓకే, సో ఒకసారి చూడండి. రామ్ ఆఫ్ విజయవాడ కన్సైన్ గూడ్స్ వాల్యూ 20,000. సో 20,000 గూడ్స్ ఉన్నటువంటి వాల్యూని పంపిస్తున్నారు ఎవరికి? టు హిజ్ ఏజెంట్ అరుణ్ ఆఫ్ కేరళ. సో కేరళలో ఉన్నటువంటి అరుణ్కి మనం ఏం చేస్తున్నాం? గూడ్స్ని పంపిస్తున్నాం. సో పంపించేవాడు కన్సైనర్ అవుతాడు. సో ముందు మనం చూడాల్సింది కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. ఓకేనా, సో ది పర్సన్ హూ సెండ్ ది గుడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సైనర్, ది పర్సన్ హూ రిసీవ్ ది గుడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సైనీ. సో ఇక్కడ పర్సన్ ఎవరు పంపించాడు? రామ్ పంపిస్తున్నాడు. సో రామ్ ఈజ్ ఏ కన్సైనర్. నెక్స్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? అరుణ్ రిసీవ్ చేసుకున్నాడు. సో అరుణ్ ఎవరు ఏమవుతారంటే కన్సైనీ. సో అరుణ్ ఏ ప్లేస్కి చెందినవాడు? కేరళ చెందినవాడు. సో కన్సైన్మెంట్ కూడా ఏ అకౌంట్ గీసుకోవాలి అంటే కేరళ కన్సైన్మెంట్ అకౌంట్ గీసుకోవాలి. సో కన్సైన్మెంట్ వచ్చిన ప్రతి చోట్ల కూడాను కేరళ కన్సైన్మెంట్ అని వస్తుంది. నెక్స్ట్ రామ్ స్పెండ్. సో కన్సైనర్ ఏం చేశాడు? 1,000 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ప్లస్ 500 ఆన్ ఇన్సూరెన్స్. సో రెండు యాడ్ చేసుకుంటే 1,500 అతను చేసినటువంటి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకేనా, 1,500 ఎక్స్పెన్స్ పేమెంట్ చేశాడు. తర్వాత అరుణ్ స్పెండ్ 500 బ్యాంక్ డ్రాప్ ఫర్ ది అడ్వాన్స్. సో అడ్వాన్స్గా కూడా పంపించాడు. ఈ అడ్వాన్స్ క్లోజింగ్ స్టాక్లో రాదు. ఓకేనా, ఓన్లీ కన్సైనీ అకౌంట్లో మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 2 months రామ్ రిసీవ్డ్ అకౌంట్ సేల్స్. సో 2 months తర్వాత అకౌంట్ సేల్ పంపించాడు. హాఫ్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ 30,000. సో టోటల్ గూడ్స్లో హాఫ్ గూడ్స్ అమ్మేశాడు. అంటే 20,000 పంపిస్తే దానిలో 10,000 గూడ్స్ అమ్మేశాడు. సో ఎంతకు అమ్మేశాడు అంటే 30,000కి అమ్మేశాడు. సెల్లింగ్ ఎక్స్పెన్స్.
సెల్లింగ్ ఎక్స్పెన్స్ అని ఇచ్చాడు, అంటే స్పెషల్గా మెన్షన్ చేశాడు. సెల్లింగ్ ఎక్స్పెన్స్ని మనం తీసుకోవాలా అవసరం లేదా అంటే తీసుకోకూడదు. ఆల్రెడీ దాంట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో మరి నోట్స్ చెప్పాము, ఆ నోట్స్లో ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు. సో సెల్లింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, గోడౌన్ వచ్చేసిన తర్వాత, గోడౌన్ దాటేసిన తర్వాత అక్కడ అయినటువంటి ఎక్స్పెన్స్ అవి, వాటిని మనం తీసుకోకూడదు. ఓకేనా. సో సెల్లింగ్ ఎక్స్పెన్స్ని క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేయం. ఓకే. నెక్స్ట్ 10% కమిషన్. 10% కమిషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, సేల్స్ మీద, అంటే 30,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 3,000 వస్తుంది. ఓకేనా. సో కమిషన్ 3,000 వస్తుంది. సో మొత్తం ప్రాబ్లం మొత్తం కూడాను చేయండి. ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లం మోడలే, సేమ్ మోడల్. ఓకేనా. సో పంపించినటువంటి గూడ్స్ 20,000, దాంట్లో సగం అంటే 10,000 గూడ్స్ మనకి కాస్ట్ వచ్చింది. దాంతోపాటు ఏం చేస్తామంటే కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ తీసుకుంటాం, అంటే 1,500 అయింది. 1,000 ఏమో ట్రాన్స్పోర్టేషన్, 500 ఇన్సూరెన్స్, రెండు యాడ్ చేస్తే 15. ఓకేనా. 1,500 అయింది. దాంట్లో సగం తీసుకోవాలి మనం, సగం. ఓకేనా. సో సేమ్ 10,750 మనకి క్లోజింగ్ స్టాక్ వస్తుంది. ఓకేనా. సో 750 వస్తుంది. సో క్లోజింగ్ స్టాక్ తీసుకొని ప్రాఫిట్ ఆ లాస్ కనుక్కోండి, తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత రావాలో చూడండి. ఓకే. సో రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.